అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను నోవుకి వెళ్ళానండి, పూజలకు వెళ్ళాను. ఈ పూజకి మాకు ఏమేమి ఇచ్చారో మీకు చూపిద్దామని అందరికీ వీడియో తీస్తున్నానండి. 1,00,000 పసుపు కొమ్మ నోవు చేసుకున్నారండి. మా ఊర్లో చాగంటి వారు నోవు చేసుకున్నాను. కోడళ్ళు ఆవిడ, చాగంటి వారు కోడళ్ళు, కూతుళ్ళు, ఆవిడ అందరూ కలిసి నోవులన్నీ చేసుకున్నారండి. ఒకరోజు 2 నోవు చేసుకున్నారు. 1,00,000 పసుపు కొమ్మలు 1,00,000 పసుపు కొమ్ములు ఇలాంటివి ఇస్తారన్నమాట అండి. 1,00,000 పసుపు కొమ్ములు లెక్క పెట్టి రాశిలా పోసి చుట్టూరా పువ్వులు అది పెట్టి పూజ కథ వ్రతం దానికి అన్నీ ఉన్నాయండి. కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ చేసి అందరికీ కూడా ఈ 1,00,000 పసుపు కొమ్ములు పళ్ళెల్లో పోసి ముత్తైదులు అందరికీ అందిస్తారన్నమాట అండి. పండు, తాంబూలం, కుంకుమ, పువ్వులు అన్నీ వేసి ఇదిగోండి. ఇది ఇద్దరు చేసుకున్నారు 1,00,000 పసుపు కొమ్ములను. తర్వాత అండి అందులోనూ 108 నిమ్మపళ్ళు నోవు చేసుకున్నారండి. 108 నిమ్మపళ్ళు. దాంట్లో నిమ్మపండు ఒకటి కాకుండా పసుపు ఉండ కూడా కలిపి ఇచ్చారనమాట అండి. నిమ్మపండు, పసుపు ఉండ, దక్షిణ, తాంబూలం ఇచ్చారండి. అది ఇద్దరు చేసుకున్నారండి 108 నిమ్మపళ్ళు. అలా గరిసిధాన్యం నోవని చేసుకున్నారండి. ఆ గరిసిధాన్యం నోవు చేసుకున్న ఆవిడ ఆ గరిసిధాన్యాన్ని బ్రాహ్మణులకు ఇస్తారట. ముత్తైదులందరికీ 108 నిమ్మపళ్ళు, పసుపుండ, తాంబూలం, దక్షిణ ఇచ్చారు. ఇచ్చి ఆవిడ ఏం చేశారంటే అండి 108 తులసి మొక్కలు కూడా పంచిపెట్టుకున్నారండి. 108 తులసి మొక్కలు ఇదిగోండి. చక్కగా అందరికీ 108 తులసి మొక్కలండి. ఇది అంతా చక్కగా కృష్ణ భగవానుడికి ఇష్టమని ఇవ్వండి. అటుకులు, బెల్లం ప్యాకింగ్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదంగా ఇవి కూడా పంచిపెట్టారండి. అటుకులు, బెల్లం. ఈ 1,00,000 పసుపు కొమ్ముల నవ్వుల్లో అందరికీ దీంట్లో జాకెట్ ముక్క ఇదిగోండి. జాకెట్ ముక్కలు, పండు, తాంబూలం, గాజులు వెళ్ళిన ముత్తైదువులందరికీ ఎవరికి నచ్చిన రంగు వాళ్ళని తీసుకోమన్నారండి. ఎవరికి నచ్చిన ఎవరికి సూటబుల్ గాజులు ఇచ్చారు. ఇంకోటి పండు, తాంబూలం. అందులో వారి అమ్మాయి ఒక ఆవిడ ఇదిగోండి కైలాస గౌరి నవ్వు చేసుకుందండి. ఆవిడ కైలాస గౌరి నవ్వుకి ఇదిగోండి పసుపు, కుంకుమ, ఇవన్నీ పండు, తాంబూలం, పసుపు, కుంకుమ అందరికీ ఆవిడ ఇచ్చారండి. గాజులును. ఇది కైలాస గౌరును. ఇదేమో 108 నిమ్మపళ్ళును. ఇదేమో 1,00,000 పసుపు కొమ్ములను అండి. ఇది 108 తులసి మొక్కలు అన్నీ 108 తులసి అమ్మలు పంచిపెట్టారు. 1,00,000 పసుపు కొమ్మలు ఇద్దరండి. ఇదనమాట అండి. నోవులో వేళ అందరికీ ముత్తైదువులందరికీ పంచిపెట్టి చక్కగా భోజనాలు పెట్టారండి. అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ చల్లని పానీయాలు, కాఫీలు. నందికేశు నోవు కూడా చేసుకున్నారండి. నందికేశు నోవు పులగం, ఉండ్రాలు నోవు చేసుకున్నారు. ఉండ్రాలేమో అందరికీ పలహారంగా పెట్టారు. కూల్ డ్రింక్స్ ఇచ్చారండి, కాఫీలు ఇచ్చారు. చక్కగా విందు భోజనాలు పెట్టారు. బూర్లు, పులిహారలు వేసి విందు భోజనాలు ముత్తైదువులందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడాను చాలా బాగా చేసుకున్నారండి. ఇదనమాట అండి. ఈ వేళంతా కన్నుల పండుగగా జరిగిందండి. అక్కడ పూజ అంతా కార్యక్రమం చాలా కళకళలాడుతూ బాగుందండి. అది మీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒకసారి చూస్తారు. సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను ఇలా జరిగిన నోవులే వీనని చూపించానమాట అండి. నిమ్మపండు ఒకటి ఇవ్వకుండాటండి ఇలా పసుపు పండు కూడా పెట్టి ఇందులో ఇలా ఇస్తారట. 108 నిమ్మపళ్ళు. నేను కూడా 108 నిమ్మపళ్ళు నువ్వు ఫస్ట్ తీసుకోవడం ఇదే అండి. నేను విన్నాను కానీ ఎప్పుడు నేను తీసుకోలేదండి. ఈవేళ భగవంతుడు మాకు అనుగ్రహం కలిగింది, తీసుకున్నాను. చాలా ఆనందంగా ఉందండి ఇవన్నీ చూసి చక్కగా. నాకు ఇలాంటి పెద్ద పెద్ద నోవులండి మా అమ్మగారు చేసుకున్నారు. నందికేశ్ నోవు అని, కైలాస గౌరి నోవు, ఇలాంటి నోవులన్నీ పూర్వకాలం మా అమ్మగారు చేసుకున్నారని మా చిన్నతనంలోనే చేసుకున్నారు. మీరు ఈ నోవులు ఏమేమి చేసుకున్నారో మీకు తెలిసిన నోవులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.